ఇండిగో ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. 5 రోజులుగా ప్రయాణికులు నరకం అనుభవిస్తున్నారు. ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఇండిగో విమాన సర్వీసులు పెద్ద ఎత్తున క్యాన్సిల్ కావడంతో ప్రయాణికులు ఎయిర్పోర్టుల్లో ఇబ్బందులు పడుతున్నారు. అసలు ఏం జరిగిందో తెలియక సరైన సమాధానం చెప్పేవారు లేక టార్చర్ అనుభవిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఇండిగో ఎయిర్లైన్స్ నిర్లక్ష్యం వీడడం లేదు. నిన్న ఇండిగో సీఈఓ క్షమాపణలు చెప్పి చేతులు దులుపుకున్నారు. ఇండిగో సీఈఓ సారీ చెప్తే లక్షలాది ప్రయాణికుల సమస్య తీరుతుందా? పైలట్లకు విరామం ఇవ్వాలంటే విమానాలు ఆపేసి బ్లాక్మెయిల్ చేశారా? ఇండిగో నేరానికి శిక్ష లేదా? ఇండిగోని శిక్షించకుండా నిబంధనలనే సడలిస్తారా? వేలకు వేలు పెట్టి టికెట్స్ కొని ఎయిర్పోర్టుల్లో బిచ్చగాళ్లలాగా ఉండాలా? కనీసం లగేజీ ఎక్కడుందో చెప్పే పరిస్థితి లేదు. విమాన ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇండిగో విమాన సర్వీసులు పెద్ద ఎత్తున క్యాన్సిల్ కావడంతో ప్రయాణికులు ఎయిర్పోర్టుల్లో నరకం అనుభవిస్తున్నారు. అసలు ఏం జరుగుతుందో తెలియక సరైన సమాధానం చెప్పేవారు లేక టార్చర్ అనుభవిస్తున్నారు. ఒకే రోజు 1000కి పైగా విమానాలు క్యాన్సిల్ కావడంతో ఇండిగో ఎయిర్లైన్స్ ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. తమకు నరకం కనిపించిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమ లగేజీని వెనక్కు తెచ్చుకోలేక కనీసం తిండి తాగడానికి నీరు లేక ఇక్కట్లు పాలయ్యమని పలువురు వాపోతున్నారు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త నిబంధనలు వాటిని పాటించడంలో ఇండిగో కంపెనీ ఉదాసీనత వెరసి దేశీయ విమాన ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. దేశీయంగా అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో విమాన సర్వీసుల్లో తీవ్ర అంతరాయం కనిపించింది. ఒక్కరోజే 1000కి పైగా విమాన సర్వీసులను రద్దు చేయడంతో దేశవ్యాప్తంగా విమాన ప్రయాణ సంక్షోభం నెలకొనింది. ఢిల్లీతో సహా అన్ని ప్రధాన విమానాశ్రయాలలో ఇండిగో విమాన సర్వీసులు రద్దు కావడంతో వేలాది మంది ప్రయాణికులు దిక్కుతోచని పరిస్థితిలో చిక్కుకున్నారు. ప్రత్యామ్నాయాలపై స్పష్టత లేకపోవడంతో ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు. ఈ ప్రభావం టికెట్ ధరలపై పడింది. ఎంతలా అంటే ఢిల్లీ నుంచి అమెరికాలోని న్యూయార్క్ వెళ్లడం కంటే ముంబై వెళ్లడానికే ఎక్కువ ఖర్చు పెట్టాల్సినంతగా ధరలు పెరిగిపోయాయి. ఢిల్లీ నుంచి న్యూయార్క్కు విమాన టికెట్ కనిష్ట ధర 36,668. అదే సమయంలో ఢిల్లీ నుంచి ముంబైకి టికెట్ ధర 40,452 రూపాయలు. ఇండిగో సంస్థ భారీగా విమాన సర్వీసులు రద్దు చేయడంతో దేశంలో విమాన టికెట్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పోటీ విమానయాన సంస్థలు ప్రస్తుత పరిస్థితిని సొమ్ము చేసుకుంటున్నాయి. టికెట్ ధరలు అమాంతం పెరగడంతో ప్రయాణికులు బెంబెలెత్తిపోతున్నారు. అత్యవసర ప్రయాణాలు చేయాల్సిన వారి పరిస్థితి ఆగమ్య గోచరంగా మారిందే. ఇక మరోవైపు ఇండిగో తీరుపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షోభం సృష్టించిన ఇండిగోపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రేపటి నుంచి ప్రయాణికులకు సమస్యలు సృష్టించడం ఆపేయాలని వార్నింగ్ ఇచ్చారు. నవంబర్ 1 నుంచి కొత్త విమాన డ్యూటీ నిబంధనలు అమల్లోకి వచ్చినా మిగతా విమానయాన సంస్థలు ఎటువంటి సమస్యలు ఎదుర్కోలేదని, అలాంటిది ఇండిగోకే ఎందుకు ఎదురవుతాయని ప్రశ్నించారు. అంటే ఇది ఇండిగో సృష్టించిన సంక్షోభమని స్పష్టం చేశారు. పరిస్థితులు మెరుగుపడతాయని, రేపటి నుంచి కార్యకలాపాలు పునర్ప్రారంభమవుతాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం పరిస్థితుల్ని సమీక్షిస్తున్నట్లు తెలిపారు. ఇండిగో అంతరాయాలను విచారించడానికి, తప్పు చేసిన వ్యక్తులను గుర్తించడానికి ఒక కమిటీ వేస్తామని వెల్లడించారు. అనంతరం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రస్తుతం FDTL మార్గదర్శకాలు ప్రధాన కారణమని చెబుతున్నారని, కానీ ఇతర విమానయాన సంస్థలు కూడా పాటిస్తున్నాయని, వారికి ఎటువంటి సమస్య రాలేదని రామ్మోహన్ నాయుడు అన్నారు.